ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీ ఆది శంకరాచార్యులు వారు అందించిన భజగోవిందం గురించి మీ యొక్క మాటలో సార్. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమత చేతం నందతి 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 ఏవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుకృంకరణే భజ గోవిందం యావత్ పవనో నివసతి దేహే తవత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. యావత్ పవనో నివసతి దేహే అంటే ఈ దేహంలో గాలి ఉన్నంతసేపు తావత్ పృచ్ఛతి కుశలం గేహే బాగున్నావా లేదా అని చెప్పేసి అందరూ అడుగుతుంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమతువాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతి న జన్మశతేన భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం, ఇటు గంగకెళ్ళినా అటువైపు సాగరానికి వెళ్ళినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దానాలు చేసినా కూడాను ఏమీ ప్రయోజనం లేదంటారు. అయితే దేని వల్ల ప్రయోజనం ఉంది? కేవలం జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల. జ్ఞానాన్ముక్తి అని సాంఖ్య కారికుడు. కనుక ఈ యొక్క కర్మకాండ అంతా కూడాను శుద్ధ అప్రయోజనం. చేయవలసింది జ్ఞానకాండ. ఆత్మజ్ఞానం సంతరించుకోవాలి. ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం? కేవలం ధ్యానం వల్ల. ధ్యానం అంటేనే భజ గోవిందం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.